పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతుంది. ప్రభుత్వ నిధులతో పాటు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 మోడల్తో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు స్థానిక విద్యా సంస్థల రూపురేఖలు మార్చి వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసేలా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు చర్యలు చేపడుతున్నారు. తాడేపల్లిగూడెంలో అమలు చేస్తున్న P4 మోడల్ అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే శ్రీనివాస్తో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలే కాకుండా P4 నిధులతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఆయన మనతో ఉన్నారు. ఆయన మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రభుత్వ నిధులతో కాకుండా P4 నిధులతో కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయనుకోవచ్చు? ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ మనం చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇండోర్ స్టేడియం అయిపోయింది. హై స్కూల్ కూడా పూర్తిగా అయిపోయి వచ్చింది. అది కూడా ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేసాం, రన్నింగ్లో ఉంది. దాని మున్సిపాలిటీ కూడా నెలకి 1,35,000 రూపాయలు ఇన్కమ్ వచ్చేలాగా దాన్ని యాక్షన్ కూడా పెట్టించాం. జూనియర్ కాలేజీ కడుతున్నాం కొత్తగా 2,50,00,000తో. అది ప్రజా విరాళాలతో ఫస్ట్ డొనేషన్గా నేను 10 లక్షలు ఇచ్చాను. అలాగే అందరూ తలో 10 లక్షలు వేసి అది ఒక 6 నెలల్లో ఆ భవనాలు మన ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా ఇదైందా. టౌన్ హాల్ చేయాలనేది, అదే క్రికెట్ స్టేడియం చేయాలి. మనం సొంతంగా ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేయాలి. అంతేకాకుండా ఫంక్షన్స్ ఎవరైతే మన దగ్గర వికలాంగులు తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరికీ, నిరుపేదలందరికీ కూడా ఫంక్షన్లు మనం ఒక 100 మంది వరకు మనం ఇక్కడ ఫంక్షన్లు ఇచ్చి ఏర్పాటు చేసాం. దానికి కూడా నేను 40-50 మందికి ఇస్తే ఉన్న మిత్రులు ఒక 15-20 మందికి వాళ్ళు కూడా ఇస్తున్నారు. P4లో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. విలేజ్ల్లో కూడా ఎక్కడికక్కడ అంతా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మోటివేట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిన్న మౌంజీపాడు గ్రామంలో అభివృద్ధి దాంట్లో మీరు చూసే ఉంటారు. ఆల్రెడీ అక్కడ 10 లక్షల రూపాయలకి ప్రజా విరాళాలతో పనులు చేయించాం. ఇంకో 2,07,00,000 గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. 40 లక్షలు జరుగుతూ ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని విలేజ్లని బాగా చేసాం. అదేవిధంగా మున్సిపాలిటీస్ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాం. రోడ్లన్నీ వైడింగ్ చేస్తూ ఉన్నాం. పార్కులను డెవలప్ చేస్తున్నాం. మళ్ళీ అలాగే P4 కార్యక్రమం రాష్ట్రంలోనే నియోజకవర్గంలో ఎక్కువ పనులు చేస్తున్నారు. దీనికి ప్రేరణ ఏమనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేర పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం చేసినప్పుడు అభివృద్ధి ఈజీ అవుతుంది. ఒక్కళ్ళు చేయలేం పని, 100 మంది అయితే ఈజీ అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగా ఇవాళ పనిచేస్తాం. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన దగ్గర గవర్నమెంట్ డబ్బులు అయితే ఆయన సొంత డబ్బులతోనే చాలా చోట్ల రైతులకు ఇచ్చిన సందర్భం మనం చూసాం. కొంతమంది ఆదర్శంగా తీసుకున్నాం, పనిచేస్తున్నాం. అలాగే అండ్ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు, ఇంకా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? తాడేపల్లిగూడెం సంక్షేమం, అభివృద్ధి కలిసి దాదాపుగా 1700 కోట్లు మనం నిధులను ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మ్యాక్సిమం ఎంత డబ్బు తెచ్చైనా సరే ఈ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక డ్రైన్ కానీ రోడ్డు కానీ లేదు అనకుండా చేయాలని నా ఉద్దేశం. అలాగే స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? డెఫినెట్గా ఒక కోఆర్డినేషన్ కమిటీ అయితే ఉంటుంది. కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయం ప్రకారం యాక్చువల్గా ఎక్కడ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నారనేది నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అలా కాకుండా ఏదైనా కోఆర్డినేషన్ కమిటీ మాట్లాడి విభేదాలు లేకుండా చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా కోఆర్డినేషన్ కమిటీ ఎలా చెప్తే అలా చేయవలసిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా పోటీ చేసిన ప్రతి చోట మనం గెలుస్తాం. అంటే నియోజకవర్గంలోనే కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా జనసేన బలోపేతం చేయడానికి మీ ముందుకు వస్తున్నారు. వారికి ఏం చెప్తారు? డెఫినెట్గా జనసేన పార్టీలో ప్రజల్లో ఆదరణ ఉంది. లీడర్షిప్ని ఉన్నది కూడా అన్ని చోట్ల పికప్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా ఈ రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీని, లోకల్ బాడీస్లో జనసేన పార్టీ శ్రేణుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినకుండా వాళ్ళు ఏదైతే అభిలాష ఉందో అది తీర్చే విధంగా ఇవాళ మా నాయకుడు ఆదేశం మేరకు మేము పనిచేయబోతా ఉన్నాం. చూడొచ్చు అంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రభుత్వ నిధులతోనే కాకుండా P4 నిధులతో కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, YK న్యూస్, తాడేపల్లిగూడెం నుంచి.